సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు తొలగింపు పైన వివాదం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు ఎన్టీఆర్ గారి అభిమానులకు, బాలకృష్ణ గారి అభిమానులకు మధ్య వారైతే సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. అయితే బాలకృష్ణ గారి అభిమానులైతే దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే కొన్ని వీడియోలు కూడా పెడుతున్నారు. అంటే అక్కడ ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సందర్భం కాదది. సో, ఆ ఉద్దేశంతోనే బాలకృష్ణ గారు తొలగించారు తప్పితే దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అన్న విధంగా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఏ విధంగా చూడొచ్చంటారు సార్? అంటే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు హ్మ్. కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అవును. వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసింది కొడాలి నానిని. హ్మ్. కొడాలి నానిని టార్గెట్ చేస్తూ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం. హ్మ్. కాబట్టి ఉంటే గింటే ఆయన ఫ్లెక్సీలు ఉండాలి తప్ప ఇంకెవరివి ఉండాల్సిన అవసరం లేదు అనేది బాలకృష్ణ గారి ఉద్దేశం. అది పాజిటివ్ ఉద్దేశమే. అంటే దాన్ని తమని ప్రమోషన్ కోసం ఆ వేదికను వినియోగించుకోవటం సబబు కాదు అని నందమూరి బాలకృష్ణ గారు ఓకే. ఆ కుటుంబ పెద్దగా ఒక నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఫ్లెక్సీలు పక్కన పెట్టాడు తప్ప అదేదో జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేయటంగా దాన్ని కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నారు, హ్మ్. దాని మీద వ్యాఖ్యానాలు చేస్తున్నారు అనే పద్ధతిలో చెబుతూ ఆయన కొడాలి నానికి కూడా ఈ విషయాన్ని నేరుగా చెబుతూ కావాలని వాంటెడ్గా నందమూరి కుటుంబంలో ఏదో చిచ్చుంది అనేది ప్రపంచం దృష్టికి తీసుకెళ్లటం ద్వారా తెలుగుదేశం పార్టీని అపఖ్యాతి పాలు చేయాలి అనేటువంటి హిడెన్ ఎజెండాతో కొడాలి నాని బిహేవ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, దీనికి మేము సమాధానం చెప్తాము అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడి అలాంటి వీడియోలు కొడాలి నానిని టార్గెట్ చేసి పెట్టారు వీళ్ళు. కొడాలి నాని బాలకృష్ణ అంటే 100 మంది బాలకృష్ణలు 1000 మంది చంద్రబాబులు కూడా ఏం పీకలేరు ఎన్టీఆర్ని, ఇలాంటి ఆయన లాంగ్వేజ్లో ఆయన మాట్లాడాడు. అవును. దాన్ని వీళ్ళు తప్పుపట్టారు. ఒక్క బాలకృష్ణని కూడా మీరేం చేయలేరు, 100 మంది అక్కర్లేదు అన్న టోన్లో కూడా వీళ్ళు మాట్లాడారు. మాట్లాడి అసలు ఇష్యూ లేని చోట ఇష్యూని జనరేట్ చేసి మీరు అనవసరమైన రచ్చ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఇంటెన్షన్గా వాళ్ళ ఉపన్యాసాలు నడిచినాయి బాలకృష్ణ అభిమానులు. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఇంకా కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇవి కాకుండా కూడా కొన్ని ఫ్లెక్సీలు ఉన్నాయి అని ఆ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు, అది చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాంటెడ్గానే ఇవి తీసి పక్కన పెట్టారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. అందువలన అంటే ఆయన తీసేయి అన్న మాట కూడా కొంచెం ఎక్కువ వైరల్ అయింది. తీసేయి అని ఆయన అంటుంది, రిపీటెడ్గా తిప్పి అదే పెట్టి నడిపారు. అలాగే దీని వెనకాల వైసీపీ ఉంది, వైసీపీ వాళ్ళు వాంటెడ్గానే చేస్తున్నారు. ఇది ఆ ఫ్లెక్సీలు పెట్టింది కూడా వాళ్ళే అయి ఉంటారు, దీని వెనకాల రాజకీయ కోణం ఉంది అనేది కూడా ఒక చర్చ. ఎన్టీ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడా అవునా కాదా అనేది ఎవరికి తెలియదు. సభ్యుడు కాకుండా ఎందుకు ఆయన్ని ప్రతిసారి ప్రతి సభలోనూ ఆయన గురించి ఎవరో నినాదాలు ఇస్తారు, కాబోయే సీఎం ఎన్టీఆర్ అని, ఇలాంటి నినాదాలు ఇచ్చినప్పుడు దానికి వేదిక మీద వాళ్ళు ఏదో వేరే పద్ధతిలో రియాక్ట్ అవుతారు, కొంచెం ఎంబ్రాసింగ్గా అనిపించి దాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ పట్ల వీళ్ళు అనాదరణతో వ్యవహరిస్తున్నారు అని మళ్ళీ వీడియోలు చేసి అప్డేట్ చేస్తున్నారు. ఇది ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి దానికి ఉన్నటువంటి పాపులారిటీని వాడుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అని కూడా మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారి అభిమానులు. కానీ నిజానికి గ్యాప్ ఉన్నమాట వాస్తవమే కదా. ఇప్పుడు ఆయన వచ్చిన సందర్భంగా ఆయన దృష్టిలో పట్టడానికి ఆయన అభిమానులు కొన్ని ఫ్లెక్సీలు పెట్టి ఉండొచ్చు. దాన్ని అలా పీకాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా చెప్పచ్చు, అది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయొచ్చు. కానీ ఆయన చెప్పిన పద్ధతి, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషను కొంచెం నెగిటివ్గా అనిపించేలా ఉంది, అందుకని డిస్కసివ్ పాయింట్గా మారింది. రెండోది, ఇక్కడ ఈ బాలకృష్ణ అభిమానులు మాట్లాడుతున్న దానిలో ఇంకొక ఇన్నర్ సెన్స్ ఏంటంటే ఎన్టీఆర్ అనేటువంటి పేరుకి తెలుగుదేశానికి ఏ సంబంధం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తున్న పని. ఇంకొక వీడియో సర్క్యులేట్ అవుతోంది,
జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ కలిసి కూర్చున్నట్టుగా ఒక ఫోటో పెట్టి జగన్తో ఎన్టీఆర్ భేటీ అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేషన్లోకి వచ్చింది. అంటే కొడాలి నాని ద్వారా విషయం తెలుసుకున్నటువంటి జగన్ గారు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ బాలకృష్ణ గారు మాట్లాడిన పద్ధతి మీద వ్యవహరించిన తీరు పట్ల ఆయన చాలా తీవ్రంగా మదన పడిపోయి బాధపడిపోయి ఎంత దుర్మార్గం జరిగిపోయింది, ఒకసారి అతను తీసుకురండి మనం మాట్లాడి ఓదారుద్దాం అన్న పద్ధతిలో, అంటే ఎన్టీఆర్కి ఓదార్పు యాత్ర చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా కొన్ని వీడియోలు సర్క్యులేట్ అయిపోతున్నాయి. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి జరుగుతుంది. అది వైసీపీ తాలూకా. ఇవన్నీ చూస్తే అంటే మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్ల వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిసారి సమాధానం చెప్తోంది వైసీపీనే. ఎన్టీఆర్ మాట్లాడట్లా. ఇప్పుడు ఆయన హెల్త్ యూనివర్సిటీ మార్పు అప్పుడు ఆయన రియాక్ట్ అయిన పద్ధతి మీద వీళ్ళు అలా ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు అంత చీప్గా అంత తక్కువగా, నువ్వు సీరియస్గా అగ్రెసివ్గా ఉండాలి కదా, అంత సబ్మిసివ్గా ఎందుకున్నావు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి జూనియర్ ఎన్టీఆర్ని తిట్టినప్పుడు కూడా అడ్డుకుంది వైసీపీని. వైసీపీ పర్టికులర్గా వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ ఎన్టీఆర్తో సినిమాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాలని కృష్ణా జిల్లాకి డిస్ట్రిబ్యూషన్ చేసిన చరిత్ర కూడా ఉంది వాళ్ళకి. ఎన్టీఆర్ పేరుతోనే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ పెట్టి గాంధీనగర్లో స్రవంతి మూవీస్ పక్కన ఉండేది, అది పెట్టి నడిపిన చరిత్ర ఉంది కొడాలి నానికి. కాబట్టి ఆ రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. గుడివాడలో ఆ రోజుల్లో ఆయన సెలవులకు వెళ్ళేవాడు, వెళ్ళినప్పుడు ఇతనితో కలిసి ఆడుకునే చరిత్ర ఉంది జూనియర్ ఎన్టీఆర్కి. సో ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్, ఇతనితో అదూర్స్ అనేటువంటి ఒక పెద్ద హిట్ సినిమా తీశారు వాళ్ళు. అంతకుముందు సాంబా అనేటువంటి సినిమా తీశారు వినాయక్ డైరెక్షన్లో. ఈ సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి, ఉన్నాయి కాబట్టి తను ఓన్ చేసుకుని కొంత గొడవ చేసిన మాట వాస్తవం వైసీపీ వైపు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతోంది. వైసీపీ వాళ్ళ హస్తం ఉంది దీని వెనకాల. ఈ కాంట్రవర్సీని రైజ్ చేయటంలో వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఇదే టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కూడా జొరబడిపోయి షర్మిల ఆ రోజున అంటే వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ వెడ్డింగ్ కార్డు ఇస్తుండగా ఫోటోలు లేవు, బయటకు రాలేదు అని బోల్డ్ వీడియోలు చేసి సర్క్యులేట్ చేశారు కదా తెలుగుదేశం మేధావులందరూ. మరి అక్కడ మీరు వాళ్ళ కుటుంబంలోకి జొరబడి వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మీ కుటుంబంలోకి జొరబడి వ్యాఖ్యానాలు చేస్తారు. అంచేత వాళ్ళు చేస్తోందే తప్పు అని చెప్పలేము. తెలుగుదేశం పార్టీ చేస్తున్నది కూడా అదే. అందరూ ఒక్కొక్కళ్ళు పక్క వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి మాట్లాడటం అనేది కామన్గా మారిపోయింది. ఇందులో ఈ క్రమంలో భాగంగానే ఈ రచ్చ జరుగుతోంది. అయితే ఒకటి, హరికృష్ణ గారి పిల్లలకి చంద్రబాబు గారి కాంపౌండ్తో గ్యాప్ ఉన్నమాట వాస్తవం. అది హరికృష్ణ గారే చాలా సందర్భాల్లో రకరకాల పద్ధతుల్లో ఆయన వ్యక్తం చేశాడు. అదే మనం చూస్తూ వస్తున్నాం. రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టేయటం, వాళ్ళు అంటే పిలిచినా మాట్లాడకపోవటం. లోకేష్ పెళ్లికి ఆయనకి ఇన్విటేషన్ ఉంది, ఆయన్ని పిలిచారు, ఆయన వస్తే ఎవరూ పలకరించలేదు. ఎవరూ పలకరించట్లేదు, ఇక్కడ సఫికేషన్గా ఉంది అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు, కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ప్రపంచానికి తెలుసు ఈ కథలన్నీ. ఎందుకు పక్కన పెడుతున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారు, ఆయన సినిమాలకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంలో టీడీపీ నిర్వహిస్తున్న పాత్ర ఎంత, ఈ విషయాలన్నీ ప్రపంచానికి అనేక సందర్భాల్లో స్పష్టంగా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి అక్కడ యుద్ధం ఉంది అనేది వాస్తవం. బాలకృష్ణ అభిమానులు ఏదో చెప్పినా అటువంటిది ఏమీ లేదు అని చెప్పినప్పటికీ వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారా, బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు అంటే గ్యాప్ ఉంది. అక్కడ వాళ్ళ మధ్య కూడా గ్యాప్ ఉంది. ఈయన ప్రో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు, బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టి. అంటే బావమరుదులు మాత్రమే కాదు, వీళ్ళు వియ్యంకులు కూడా. అది కొంచెం అదనపు బంధుత్వం ఉండడంతో అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బాలకృష్ణ, మా వైపు దాడి చేస్తున్నాడు అనేది ఎన్టీఆర్ వైపు నుంచి, ఎన్టీఆర్ అభిమానుల వైపు నుంచి వినిపిస్తున్నటువంటి విమర్శ. కూర్చొని మాట్లాడితే సార్ట్అవుట్ అయిపోయే వ్యవహారం, మీరు రోడ్డు మీద మాట్లాడకండి అంటున్నాడు ఆయన. ఎవరు, బాలకృష్ణ గారి అభిమానులు. కూర్చుని మాట్లాడితే ఎలా సెటిల్ అవుతుంది? ఎవరు కూర్చోవాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. అంత కార్డియల్ రిలేషన్స్ చెడిపోబట్టి కదా ఇలాంటి వీడియోలు బయటకు వస్తుంది, ఇలాంటి వ్యాఖ్యానాలు బయటకు వస్తుంది. కాబట్టి అక్కడ చెక్ చేసుకోవాలి ముందెళ్ళి.
ఎప్పుడెప్పుడు ఎలా వ్యవహరించాం మనం అతనితో అనేది వాళ్ళు బేరీజు వేసుకుని ముందుకు వస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది, ఒక డిస్కషన్ జరగడానికి ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి అభిమానులు చెబుతున్నంత ఈజీగా లేదు అక్కడ సినిమా. సినిమా కాంప్లికేటెడ్గానే ఉంది. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళకుండే వ్యూహం వీళ్ళకుంది. నందమూరి బాలకృష్ణకి, టీడీపీకి, నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి వాళ్ళకుండే ఎజెండా ప్రోగ్రామ్ వాళ్ళకు ఉంది. వీళ్ళకుండే ప్రోగ్రామ్ ఎజెండా వీళ్ళకే ఉంది. ఎన్టీఆర్ కూడా ఉంది అది ప్రోగ్రామ్. ఎన్టీఆర్ ఒకడే కాదు, కళ్యాణ్ రామ్ కూడా కలిసి ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఉన్నారు. వీళ్ళ కుటుంబంలో ఆడపడుచు సుహాసిని, ఆవిడ చంద్రబాబుతో తిరుగుతోంది. ఇది ఒక వైరుధ్యం. ఇలాంటి రకరకాల గందరగోళాలు ఉన్నాయి. అదంతా పార్టీ వ్యవహారం కంటే కూడా కుటుంబ గొడవగానే జరుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ మనిషి కాదు, కుటుంబ మనిషి మాత్రమే. ఆ ఏరియాలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కుటుంబ తగాదాగానే చూడాలి. రాజకీయ నేపథ్యము, రాజకీయ ప్రయోజనాలు లింక్ అయి ఉన్నటువంటి ఒక యుద్ధం ఇది. వీటన్నిటిని లింక్ చేసి అధికారం కోసం చేస్తున్నటువంటి యుద్ధంగా మాత్రమే దీన్ని చూడాలి. ఓకే.